మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం శుభాకాంక్షలు తెలిపిన సజ్జనర్. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ. 3 ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభినందనలు తెలిపిన అధికారులు, మంత్రులు. ఏపీలో మేం జనసేనతో కలిసి పనిచేస్తున్నామన్న పురంధేశ్వరి. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటంతో ఇప్పటికే పొత్తు ప్రకటన చేసిన టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ కలయికపై అనిశ్చితిగా ఉంది. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేస్తారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటిపై సమీక్షలు చేస్తామని హామీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సూచన. యువగలం ముగింపు సందర్భంగా విశాఖలో నారా, నందమూరి కుటుంబాలు. నేటితో ముగుస్తున్న లోకేష్ యువగలం పాదయాత్ర. లోకేష్ తో పాటు నడిచిన కుటుంబ సభ్యులు. రేపే ఐపీఎల్ ఆటగాళ్ల వేలం. దుబాయ్లో ఏర్పాట్లు పూర్తి. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం. దుబాయ్లో వేలం కార్యక్రమం. వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని ప్రశంస. సీజన్ ఆసాంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడన్న మంత్రి హరీష్ రావు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. వారణాసిలో సర్వవేద్ మహామందిర్ ధామ్ నిర్మాణం. ఏకకాలంలో 20,000 మంది ధ్యానం చేసుకునే సదుపాయం. 7 అంతస్తులో భారీ నిర్మాణం. వైద్యం కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీని ప్రతి పేదవారికి మరింత చేరువ చేస్తున్నట్లు వెల్లడి. ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచామన్న సీఎం. ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహనలో భాగంగా అధికారులతో నేడు భేటీ. యువగలం విజయోత్సవ సభకు హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నేటితో ముగియనున్న యువగలం పాదయాత్ర. ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగలం విజయోత్సవ సభ. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న టీడీపీ, జనసేన పార్టీలు. గువ్వల బాలరాజు అరెస్ట్. అచ్చంపేట వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. వెల్దండ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలింపు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన. దేశవ్యాప్తంగా 13 చోట్ల ఎన్ఐఏలు సోదాలు. ఒక కర్ణాటకలోనే 11 చోట్ల అధికారులు తనిఖీలు. జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గాలిస్తున్న ఎన్ఐఏ. ఇటీవల మహారాష్ట్రలో 40 చోట్ల దాడులు చేసిన అధికారులు. లోకేష్ ది పాదయాత్ర కాదు క్యాట్ వాక్ అంటూ చెల్లుపోయిన వేణు వ్యాఖ్యలు. లావు తగ్గడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారంటూ వ్యాఖ్య. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం.